హైదరాబాద్ లో మళ్లీ వాన కుమ్మేస్తుంది. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకొని భారీ వర్షం కురుస్తోంది. ఇక హైదరాబాద్ పలు ప్రాంతాల్లో వాన దంచుకొడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మాసబ్ ట్యాంక్ లో వర్షం పడుతుంది. అటు అమీర్పేట్, ఫిలిం నగర్, ఖైరతాబాద్ లో వర్షం కురుస్తుంది. ఇక ఎస్ఆర్ నగర్, యూసుఫ్గూడ, మధురా నగర్ లో వాన పడుతుంది. ఎల్బీ నగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ లో భారీ వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు ట్రాఫిక్ జామ్ అయ్యాయి. అటు పలు జిల్లాల్లోనూ వాన పడుతోంది. ఇక ఇవాళ రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నెల 25న తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది వాయుగుండంగా బలపడి ఈ నెల 27న తీరం దాటుతుందని తెలిపింది. ఇక హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్, జనం ఇబ్బందులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి. మనం చూస్తున్నాము మార్నింగ్ మొత్తం పొడిగా ఉన్న వాతావరణం, ఒక్కసారిగా వర్షం పడింది. అయితే హైదరాబాద్ లో చూస్తున్నాం చాలా ట్రాఫిక్ జామ్ ఉంది, జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ ఎలా ఉందంటారు రంజిత్? నిఖత్, ఏదైతే హైదరాబాద్ లో వర్షం అనేది ఒక్కసారిగా కూడా వాతావరణం చేంజ్ కావడంతో ఉక్కిరి బుక్కిరైన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి హైదరాబాద్ నగరం అంతా కుండపోత వర్షం రావడంతో ప్రజలందరూ కూడా ఆందోళనకు గురవుతారు. ఎస్ఆర్ నగర్ ప్రాంతం కావచ్చు, పంజగుట్ట ప్రాంతం కావచ్చు, దాంతో పాటుగా ఇబ్రాహిం ప్రాంతాల్లో చూసినట్లయితే ఆ వాటర్ అనేది ఫ్లోటింగ్ ఎక్కువ రావడంతో కూడా వాహనదారులు ఇబ్బందులు పడే పరిస్థితి అనేది కనబడుతుంది. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లోని టోరీ చెరువుకి, హకీంపేట ఏదైతే దారులు ఉన్నాయో దానికి రోడ్లన్నీ కూడా జలాశయమైన పరిస్థితులు కనబడుతున్నాయి. లోతట్టు ప్రాంతంలోకి వరద ప్రవాహం రావడంతో భారీగా అనేది వర్షపు నీరు అనేది ప్రవాహం ఉంది. దీంతో పాటుగా నీటిలో వచ్చి ఇప్పటికే పలు వాహనాలు, 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్, ఆటోలు సైతం కూడా కొట్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. అవి వచ్చేసి దానికి స్థానిక కాలనీలో ఉన్నటువంటి ఈ కరెంటు పోల్లకు సంబంధించిన దానికి ఢీకొట్టడంతో కూడా కరెంటుకు సంబంధించిన అంతరాయం కలగడం, దాంతో పాటుగా విద్యుత్ ఘాతం కూడా ఏర్పడిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికీ హైదరాబాద్ ప్రజలకు కూడా వరద ఎప్పుడు వస్తుంది, ఈ వరద ముప్పు అనేది ఎప్పుడు తప్పిపోతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు భగవంతులను కోరుకున్న పరిస్థితులు కనబడుతుంది. దాంతో పాటు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఎల్లారెడ్డి కూడా, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, కృష్ణానగర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ లో వచ్చేసి ఇప్పటికే వర్షం అనేది దంచుకొడుతుంది. ఈ వరద నీరు అనేది రోడ్డుపై చేయడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడికి కూడా మొరాయింపైంది. దాంతో పాటుగా వాహనదారులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కొన్ని చోట్లలో అయితే కాలనీలోకి వరద నీరు రావడంతో ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి కూడా ఇంట్లో ఉన్న సామాను కూడా బయట కొట్టుకుపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో వరద ప్రవాహం పెరగడం, దాంతో పాటుగా లోతట్టు ప్రాంతాల్లో ఈ వర్షం నీరు చేయడం ద్వారా బైకులు సైతం కూడా కొట్టుకొని పోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే గుంతలు ఉన్నాయో ఈ గుంతలన్నీ పూడ్చకపోవడము, దాని యొక్క మరమ్మతులు చేపకపోవడంతో ఈ రోడ్లన్నీ ట్రాఫిక్ ఉన్న కాలనీలో కావచ్చు, దానికి సంబంధించిన మెయిన్ రోడ్లు కాకుండా కాలనీలో ఉన్న స్థానికంగా ఉన్న మొత్తం కూడా జలాశయం కావడంతో వాహనదారులు ఆ గుంతలను చిక్కుకొని పోయి కింద పడిపోవడం, దాంతో పాటుగా వాహనాలు మోరాయించడము, దాంతో పాటు వాహనాలు కొట్టుకుపోయిన పరిస్థితులు అనేవి కనబడుతున్నాయి. దీన్ని ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లోని అత్యంత గొప్ప ప్రాంతమైనటువంటి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7 లో దేవర బస్సు వరకు కూడా టోటల్ గా వర్షపు నీరు అనేది రోడ్ల మీదకి వచ్చి ఇళ్లలోకి చేరింది. దానిలో ఇప్పటికి కూడా బాధితులందరూ కూడా కాలనీలలో ఏంటిది ఈ వాహనాల్లో మొత్తంగా నిలిచిపోవడం, దాంట్లో పాటు ఇళ్లలోకి నీళ్లు రావడము, కాలనీలన్నీ కూడా జలాశయంతో అధికారులు కావచ్చు, దీనికి సంబంధించిన యంత్రాంగం కూడా ఎవరు మమ్మల్ని ఆదుకుంటారనే అయోమయంలో ఉన్న పరిస్థితులు కనబడుతుంది. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే ఇప్పటికే కరెంటు అనేది కూడా కొన్ని చోట్ల అనేది కరెంటు తీసివేయడము, దాంతో ఇబ్బందులు పడ్డము, ఈవెన్ జలాశయమైన రోడ్లతో పాటుగా ఇళ్లలోకి వర్షం రావడం తోటుగా ఈ వర్షం నీరు ఇళ్లలోకి వస్తుంటే ఎంత మేరకు ఇళ్లలోకి వచ్చింది, ఇంట్లో ఉన్న ఏ సామాన్లు కూడా లాస్ అయిపోయిన పరిస్థితులు అనేది చూసుకోలేక ఎస్టిమేట్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఇకపోతే ఈ వర్షపు నీరు వల్ల వచ్చేసి ఇబ్రాహీంపట్నంతో కుండపోత వర్షంతో వాగులు వంకలు పొంగినట్లు కూడా మొత్తం ఆ కాలనీలన్నీ కూడా జలాశయం ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి కుమ్మరికుంట కాలనీ కావచ్చు,
స్థానికంగా ఉన్న కాలనీలో మొత్తం కూడా ఏదైతే వర్షపు నీరు ఉందో వర్షపు నీరు ఇళ్లలోకి రావడంతో పాటుగా మొత్తం జలాశయం అయిపోయినాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ హైదరాబాద్ లోని పంజగుట్ట ఫ్లైఓవర్ దగ్గర కావచ్చు, మైత్రివనం సిగ్నల్ దగ్గర, దాంతో పాటుగా ఉప్పల్ చౌరస్తాలో కావచ్చు, దాంతో పాటుగా షేర్లింగంపల్లిలోని చందానగర్, ఆల్విన్ కాలనీ పరిస్థితిలో కావచ్చు, ఇటువైపు చూసుకున్నట్లయితే హైటెక్ సిటీ కొత్తగూడ ఫ్లైఓవర్ దగ్గర ఎక్కడికక్కడే ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయింది. ఈ వర్షాన్ని కూడా పోలీసులు అందరూ కూడా అంటే సపోర్ట్ గా బయటికి రావడం వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆ రోడ్డు డైవర్షన్ కావచ్చు, వాటర్ లాగింగ్ కావచ్చు, వాటర్ లాగింగ్ తీయడానికి కూడా సమయం లేకపోవడము, ఇటు హైడ్రా కావచ్చు, డిఆర్ఎఫ్ కావచ్చు, జిహెచ్ఎంసీ వాళ్ళు సరైన తోడ్పాటు లేకపోవడం వల్ల పలువురు ఇప్పటికీ కూడా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కూడా వాహనాలు కొట్టుకొని పోతున్నాయి. దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రంజిత్.